జగన్ అడ్డాలో తెలుగుదేశం పార్టీ అపసోపాలు పడుతుంది. ఎటొచ్చి ఈసారికి సగం సీట్లు గెలుచుకోవాలని తాపత్రయపడుతున్న చంద్రబాబుకు కడప నేతలు చుక్కలు చూపిస్తున్నారు. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని ఉండనే ఉందన్నట్లు రాష్ట్రంలో మరెక్కడా లేని పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. కడప జిల్లా మొత్తంగా 10 నియోజకవర్గాలున్నాయి. గడిచిన ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయిన చందంగా ఒకే ఒక్క సీటు రాజంపేటను గెలుచుకొని ఆ పార్టీ పరువు నిలుపుకుంది. మిగతా 9 నియోజకవర్గాల్లో వైకాపా జెండా రెపరెపలాడింది. ఇలాంటి కడపగడ్డపై కనీసం సగం స్థానాల్లో అయినా గెలుపు సాధించాలనే పట్టుదలతో ఉన్న చంద్రబాబు ఇక్కడి నేతలతో ఎదురెదుతున్నారు. టీడీపీ టిక్కెట్లను ఆశిస్తున్న నేతలు ఒక్కో నియోజకవర్గంలో డజన్ల కొద్దీ ఉన్నారు. టికెట్ను ఎవరికివ్వాలా అన్న అంశంపై పార్టీ ఇప్పటికే సర్వేలు, ఇంటెలిజెన్స్ నివేదికలు అన్నీ సమీక్షించుకున్న జిల్లా నేతల వ్యవహారాన్ని చూస్తే చంద్రం సారుకు ఎక్కిళ్లు తప్పడం లేదనిపిస్తోంది. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్న చందంగా మొత్తం 10 నియోజకవర్గాల్లో కుమ్ములాటలే, గ్రూపు రాజకీయాలే. ఇలాంటి సందర్భంలో ఒక నేతకు టికెట్ ఇస్తే మరో నేత ఖచ్చితంగా వెన్నుపోటు పొడవనే పొడుస్తారు. మద్దతు ఇచ్చి గెలిపిస్తారనే నమ్మకం అస్సలు ఉండదు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం చంద్రబాబుకు తలప్రాణం తోకకు వచ్చినట్లవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కడప టికెట్ను ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆశించి భంగపాటుకు గురయ్యారు. కారణం ఇక్కడ మైనారిటీల ఓట్లే కీలకం కాబట్టి ఆ వర్గానికే టిక్కెట్ను కేటాయిస్తున్నట్లు అధిష్టానం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి అహ్మదుల్లా ఆయన తనయుడు అష్రఫ్ను పచ్చకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ప్రొద్దుటూరులో అయితే ఇక్కడి టీడీపీ టికెట్ కోసం డజను మంది ఆశిస్తున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వరదరాజులరెడ్డి వంటి వారు కూడా టికెట్ కోసం అపసోపాలు పడేంత పరిస్థితి. ఏకంగా మహామహులే ఇక్కడి టికెట్ కోసం ఆశావహంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్, మంత్రి ఆదినారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఉక్కు ఉద్యమ సారథి ప్రవీణ్ రెడ్డి, ఇప్పుడు తాజాగా బీసీలు. ఇలా సిరిపురం సీటు కోసం ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు బల ప్రదర్శనలు చేస్తున్నారు. జమ్మలమడుగులో పాతకాపులు ఢీ అంటే ఢీ అంటున్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టికెట్టు కావాలంటూ పట్టిన పట్టు వీడడం లేదు. చర్చోపచర్చలు జరిగినా సర్దుబాటు కాని సమస్య. ఇక కమలాపురంలో అయితే ఆ పార్టీ ఇన్ఛార్జ్ పుత్తా నరసింహారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పట్టువదలకుండా పావులు కదుపుతూనే ఉన్నారు. మరి రాయిచోటిలో పరిస్థితిని చూస్తే కొంతకాలం నుంచి రాజకీయ డ్రామా రక్తి కట్టిస్తుంది. టికెట్టు తనదేనంటూ ఇక్కడి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత పాలకొండ్రాయుడు తనయుడు ప్రసాద్ బాబు ఇంటింటి ప్రచారం కూడా చేసుకుంటున్నారు. మరో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి కూడా టికెట్టు తనదేనంటూ పల్లెల చుట్టి బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా జరుగుతుండగానే జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు ఇదే టికెట్ను ఆశిస్తున్నట్లు ఇటీవల వార్తలు గుప్పమంటున్నాయి. రాజంపేట సంగతి అయితే సరే, గత ఎన్నికల్లో టీడీపీ పరువు కాపాడింది ఈ నియోజకవర్గమే. ఇక్కడి నుంచి మేడా మల్లికార్జున్ రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యారు. అయినప్పటికీ ఈయన గోడ మీది పిల్లి రాజకీయాన్ని చేస్తూ వస్తున్నారనే అంశం అందరికీ తెలిసిందే. కాపులు ఇక్కడి టిక్కెట్ను ఆశిస్తున్నారు. మాజీ మంత్రి బ్రహ్మయ్య, ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు కాకుండా కమ్మ సామాజిక వర్గం నుంచి ఎన్ఆర్ఐ వేమన సతీష్, మహిళా నేత కుసుమకుమారి ఆశిస్తున్నారు. ఇక రైల్వే కోడూరు నుంచి కూడా పోటీ తీవ్ర స్థాయిలో ఉంది. చిత్తూరు జిల్లా నుంచి ఎంపీగా ఉన్న శివప్రసాద్ తన అల్లుడిని రంగంలోకి దించాలని చంద్రబాబు వద్ద తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే మాజీ ఎమ్మెల్యే వడ్డే చెన్నయ్య కోడలు అన్నపూర్ణమ్మను రంగంలోకి దించాలని మరో వర్గం కూడా పట్టుబడుతోంది. బద్వేలులో అయితే ఇక సరే, ఇక్కడ టీడీపీకి 3 వర్గాలున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీ నుంచి జంప్ అయి వచ్చిన జయరాములు, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఇంకో నేత విజయజ్యోతి తీవ్రంగా కృషి చేస్తున్నారు. జయరాములకు ఎటొచ్చి టికెట్టు ఇవ్వరనే అభిప్రాయం పార్టీ నుంచి ఉండనే ఉంది. ఎస్సీ నియోజకవర్గం కాబట్టి విజయమ్మకు ఆ ఛాన్స్ లేదు. కాబట్టి తన అభ్యర్థిని రంగంలోకి దించి పట్టు నిలుపుకోవాలని ఆమె కాంక్ష. గడిచిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి కూడా టికెట్టు కైవసం చేసుకునే పనిలో బిజీగా ఉంటున్నట్టు వినికిడి. ఇక రాజకీయ చైతన్యం వెల్లివిరిసే మైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటికే టీడీపీ ఇన్ఛార్జిగా టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ రేసులో ఉన్నారు. ఇక మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డిఎల్ రవీంద్రారెడ్డి కూడా పోటీ చేయాలని ఊవిల్లురుతున్నారు. ఇక మిగిలింది పులివెందుల.
ఇక్కడ ఎవరు పోటీ చేసినా ఓడిపోవడం తథ్యం కాబట్టి ఈ టికెట్ను చంద్రబాబు ఎవరికైనా ఇవ్వచ్చు. ఇప్పటికే ఈ టికెట్ మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డికి ఖరారైనట్టు సమాచారం. ఇది జగన్ అడ్డాలో పసుపు పార్టీ పరిస్థితి. సగం సీట్లు సొంతం చేసుకోవాలన్న కాంక్షతో పట్టుదలతో నెలకోమారు చంద్రబాబు కడప సందర్శిస్తూనే ఉన్నారు. పట్టు పెంచుకోవాలని ఉబలాట పడుతున్నారు. పులివెందులకు నీళ్లు, స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేశారు. అయినప్పటికీ పార్టీ టికెట్ల దాకా వచ్చేసరికి నేతలను బుజ్జగించడంలో చంద్రబాబు తంటాలు పడుతున్నట్టు అనిపిస్తోంది. మొదటి జాబితాలో కడప అభ్యర్థుల పేర్లు ఉంటాయో ఉండవో అన్న అనుమానం. కడప నేతల పోరు ఇంతింత కాదయ్యా అన్న చందంగా మారింది చంద్రబాబుకు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ దళపతి చంద్రబాబు జగన్ ఇలాకాలో సగం సీట్లు ఎలా రాబట్టుకు